Hi everyone, welcome back to my channel. Well, నా తరం చూస్తే అర్థమైపోతుంది మా ఇల్లంతా ఫుల్ గందరగోళంగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేది మా 10th anniversary. సో యానివర్సరీ ట్రిప్ కి వెళ్తున్నాము రేపు మేము. బిఫోర్ అయితే మేము అనుకున్నాము, మా అమ్మ అనుకున్నది అయితే యానివర్సరీకి ఇండియా రండి, మంచిగా నేను మీ ఇద్దరి కోసం డ్రింక్స్ కొని ఇట్లా మళ్ళీ తండలు మార్పిచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పారు, అట్లా అంతా అలా ఉండే ప్లాన్స్. బట్ ఈ ఇయర్ మాకు అట్లా కుదరలేదు. అట్లీస్ట్ ఈ థింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయి కాసేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాము అనుకొని మేము ప్యూర్టోరికో కోసం ట్రిప్ బుక్ చేసుకున్నాము. రేపు మార్నింగ్ మా ఫ్లైట్. సో అట్లా ట్రిప్ కి వెళ్లే ముందు ఇల్లు మొత్తం కూడా నీట్ గా క్లీన్ చేసేసుకొని పెట్టుకొని వెళ్తాం. ఎప్పుడు ఏ ట్రిప్ కి వెళ్ళినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటది కదా క్లీన్ హోమ్ లోకి వస్తే. అండ్ వంట కూడా నేను జస్ట్ దాల్చా చేస్తున్నాను. చిట్టి ఫ్లేవర్డ్ రైస్ చేసి తీసుకొస్తా అని చెప్పింది. ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసు దాల్చా. దీన్ని శనగపప్పుతో చేసుకుంటారు. యూజువల్ గా ఇండియాలో అయితే మటన్ బిర్యానీ దాల్చా కాంబినేషన్ మా ఇంట్లో మోస్ట్ పాపులర్. అసలు ఇంకా మా ఇంట్లో చాలా చాలా బాగుంటుంది. దాల్చాలో కూడా మటన్ పీసెస్ చేస్తారు. బట్ నేనైతే ఈరోజు సొరకాయ వేసి చేస్తున్నా. వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటది. సొరకాయ, ఉల్లిపాయ, టొమాటో ప్రాసెస్ చేస్తున్నా. ఫస్ట్ సెట్ ఆఫ్ క్లీనింగ్ డిషెస్ అయితే అయిపోయాయి. ఇవన్నీ చేసేసి తినేసి నేను ఐశ్వర్య ఫుల్ గా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేయాలి. అంతేనా? మంచిగా ప్యాక్ చేసుకోవాలి. యా, సో ఐషాని కోసం ట్యాబ్ కూడా ఇక్కడ నేను ఛార్జింగ్ పెట్టాను. దిస్ వన్ థింగ్ నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఈ ట్యాబ్ ఎప్పుడు అక్కడే ఉంటది. ఎప్పుడు చూసినా ఓకే మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు కదా ట్యాబ్ తీసుకోవాల్సింది అంటది. ఖచ్చితంగా ఉంటాయి, పిల్లలు అల్లరి చేయకుండా టాంట్రమ్స్ త్రో చేయకుండా ఉంటారు. కానీ ఈ విషయం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతమంది వినాలి కూడా కదా, తను మంచిగా వింటది అనిపిస్తుంది. అండ్ అది కూడా చెప్పాను, నేను కార్లో నుంచి చూస్తా ట్యాబ్ అంటే లేదమ్మా, ఎయిర్పోర్ట్ లో గానీ ఫ్లైట్ లో గానీ ఇస్తాను. అది కూడా లైట్స్ బంద్ చేసేసాక నువ్వు కింద పెట్టేసి నువ్వు కూడా పడుకోవాలి అని చెప్పి. ట్రిప్ అందరికి ట్రిప్ లాగే ఉండాలి, అందరూ ఫ్రీక్ అవుట్ అవ్వాలి. నేను అది కూడా చెప్పాను. నీకు ఏమైనా ఐస్ క్రీమ్స్, లాలీపాప్స్ నీకు అట్లా ఏం కావాలి అన్నా కూడా నేను అమ్మ నాన్న కొనిస్తారు, నువ్వు చెప్పు. ఈ వీక్ అయితే నేనేం అసలు కొంచెం కూడా జంక్ ఏదైనా అడిగినా కూడా వద్దు నాన్న, నెక్స్ట్ వీక్ తింటాం. ఎలాగో బయట తింటాము. బట్ నేను భరత్ తీసుకునే చాయిసెస్ మేము అనుకున్నాం మైండ్ఫుల్ చాయిసెస్ తీసుకోవాలి. దీంట్లో ఏమున్నాయి, ఎట్లా ఫుడ్ అంతా కూడా ఎట్లా తీసుకోవాలి ఏంటి అవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఫర్ హర్ నేను అనుకున్నా ఇట్స్ ఓకే, తనకి ఏది కావాలంటే అది కొనిద్దాము, ఎట్లా కాబట్టి అట్లా తినని అని చెప్పి. తన కొన్ని ఫేవరెట్స్ ఉన్నాయి, ఇంపాసిబుల్ బర్గర్, కేక్ పాప్, ఐస్ క్రీమ్, ఇంకా షీఈస్ ఈటింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. అవి ఓట్స్ ప్యాన్ కేక్స్ కదా కదమ్మా? With butter and syrup. Yes, with butter and maple syrup. And honey. Oh, honey, maple syrup kada adi. Rendu mix చేసుకున్నారా? Yes. సరే కానియండి. Delicious ఉంది. డెలిషియస్ ఉందా? సరే తింటాను. సరే ఇప్పుడైతే ఇది ప్రిపేర్ చేసేస్తా. నా చుట్టుపక్కల చూస్తే మొత్తం మెస్ గానే ఉంది. ఎక్కువ పని చేయాలన్నప్పుడు నేను చాలా కంఫర్ట్ గా ఉండాలని చెప్పి భరత్ టీషర్ట్స్ వేసుకుంటాను. ఎంతమంది అట్లా మీ హస్బెండ్ టీషర్ట్స్ తీసుకుంటారు? నేనైతే మొన్న తను ఆర్డర్ పెట్టుకున్నాడు, చాలా బాగుంది, నాకు భలే నచ్చింది, చాలా బాగుంది అని చెప్పి నేను మంచిగా తీసుకొని వచ్చేసా. అండ్ తీసుకొని నా వార్డ్రోబ్ లో కూడా పెట్టేసుకున్నాను. అండ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ అయితే రేపు ఫ్లైట్ లోకి స్నాక్స్ పెట్టుకుంటున్నా. ఇట్లా ఫుడ్ పౌచెస్ ఆర్గానిక్ వే, తనకి ఇవి నచ్చుతాయి. అండ్ ఇవి తన ఫేవరెట్ మేక్ గుడ్ సాఫ్ట్ కుకీస్. ఇది కూడా మనకి కాస్కోలో దొరుకుతుంది పెద్ద ప్యాకెట్. ఆల్మండ్ కుకీస్ చాలా మంచిగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ స్నాక్ యమ్ ఎర్త్. ఇవి కాకుండా మనకు రెగ్యులర్ గా బయట 2 brands దొరుకుతాయి. వాటిలో చాలా యాడెడ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, డైస్ అట్లా ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే ఆర్గానిక్. అండ్ దీంట్లో వాళ్ళు వాడే కలర్స్ మొత్తము కూడా ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవి. ఫ్రూటే, ఇంకా అది ఫ్రూట్ కాన్సన్ట్రేట్ అట్లా కాదు, జస్ట్ ఫ్రూటే. ఉన్న దాంట్లో బెటర్. నేనేమి ఇది ఇంకా సూపర్ గా ఇదే మంచిది కాదు, ఆ రెగ్యులర్ గా మనకి మార్కెట్ లో దొరికేదానికన్నా ఇది బెటర్ ఆప్షన్, అందుకే ఇది పిక్ చేసుకున్నా. అండ్ వీళ్ళవి లాలీపాప్స్ కూడా ఉంటాయి. లాలీపాప్స్ కూడా నేను అవే తీసుకుంటాను. ఇది తన కోసం జస్ట్ ఫ్లైట్ లో నేను నా హ్యాండర్ లో పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి ఎప్పుడైనా చాక్లెట్స్ కావాలి అంటే అట్లీస్ట్ నేనైతే ఇది పిక్ చేసుకుంటా. ఈ బ్రాండ్ వచ్చేసి అన్రియల్. మీకు కాస్కోలో ఇది ఓన్లీ ఒక్కటే దొరుకుతుంది, జస్ట్ ఏమంటారు లోపల కోకోనట్ ఉన్నది ఒక్కటే దొరుకుతుంది. ఇది కూడా నేను కాస్కోలో తీసుకున్నా. బట్ మీకు వెబ్సైట్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
ఆల్మండ్ కవర్డ్ విత్ చాక్లెట్, తర్వాత పీనట్ బటర్ కప్స్, ఇంకా M&Ms. ఆ వాటిపైన కలర్స్ కూడా వాళ్ళు న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ తో ఉంటాయి M&Ms అవన్నీ కూడా. ఇది ఒకటి నాకు మంచిగా నచ్చుతుంది. చాక్లెట్ అడిగినప్పుడు మరి నో అని చెప్పకుండా ఇది ఇవ్వచ్చు. దీంట్లో జస్ట్ 3 grams ఆఫ్ షుగర్, దీంట్లో జస్ట్ 3 grams ఆఫ్ షుగరే ఉంటుంది. అండ్ ఇది మనకు కూడా బెస్ట్ ఆప్షన్ ఇట్లా బాగా చాక్లెట్ క్రేవింగ్ వస్తే. ఇవి నేను ఎక్కువ ప్యాక్ చేసుకున్నా. బట్ ఈ చిన్న జిప్ లాక్ మాత్రము హ్యాండీగా ఏదైనా నా హ్యాండ్ బ్యాగ్ లో కానీ భరత్ బ్యాక్ ప్యాక్ లో కానీ పెడతాను. నేను అన్ని ఎప్పుడో ఆర్డర్ పెట్టా, డ్రెస్సెస్ అని ఎప్పుడో ఆర్డర్ పెట్టా. ఒక్కొక్కటి వేసుకొని చెక్ చేసుకుంటున్నా సరిపోయిందా లేదా ఏంటి ఎట్లా అని చెప్తే వెంటనే నా బట్టలు కూడా నాకు ట్రై చేయమ్మా అని చెప్పి తనకు సరిపోతాయి. బట్ స్టిల్ నాకు ట్రై చేయంటే ఇప్పుడు ఆమె కూడా ట్రై చేస్తున్నా. చాలు దా సర్దుకుందాం. వెల్ ఐషాని బట్టలన్నీ ఐరన్ చేసేసి ప్యాక్ చేసేసా. ఈ బ్యాగ్స్ వచ్చేసి నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. ఒక దాంట్లో మన సోప్స్, మాయిశ్చరైజర్స్, షాంపూస్ అండ్ ఐషాని స్టఫ్ ఏదైనా చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్, కోమ్స్, పౌడర్స్ అట్లా అన్ని ఒక దాంట్లో దీంట్లో పెట్టేస్తా. దీంట్లో మెడిసిన్స్, తనకి చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు బెటర్ కదా మెడిసిన్స్ క్యారీ చేస్తే, టైరినాల్ అవన్నీ రెగ్యులర్ స్టఫ్. నా మెడికేషన్ అవన్నీ కూడా విక్స్ అట్లా అంతా కూడా పెట్టేసుకుంటాం. నీకేమైనా పెట్టనా? యా భరత్ కూడా పెట్టాలి. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు నాని? కాస్కోకి వెళ్తున్నావా? ఓకే, నువ్వు నీ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నీ బేబీని తీసుకుని వెళ్తున్నావా కాస్కోకి? మరి ఇదంతా ఎవరు పెట్టాలమ్మా? ఇదంతా ఎవరు సర్దాలి? ఈ లాఫ్ట్ అంతా చదువుతావా నువ్వు నాన్న? థ్యాంక్ యూ కన్నమ్మా. ఓకే, సో ప్యాకింగ్ ఐషాని స్టఫ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడు మా స్టఫ్ ప్యాక్ చేసుకుంటున్నాము. భరత్ ఆల్రెడీ ఐరన్ స్టార్ట్ చేసేసాడు. దిస్ ఇస్ మై ఫేవరెట్ షర్ట్. భరత్కి కూడా చాలా ఇష్టం, కానీ చాలా టైం పడుతుంది కదా భరత్ అది ఐరన్ చేయాలంటే. ఫుల్ కాటన్ ఉంది కాబట్టి ఏమో. మనకి ఇండియాలో అయితే ఐరన్ కూడా మంచిగా చేసి ఇస్తారు, ఇక్కడ అన్ని మనమే చేసుకోవాలి. 320 నేను లేస్తున్నా అని వచ్చేలోపు ఇద్దరు లేసేసారు. ఆ బుడ్డిది కూడా లేసేసింది. చలో చలో చలో. 2 గ్లాసెస్ ఉన్నాయి, 2 దొరికాయి. ఇంట్లో ఏది పెట్టుకుంటావు? పిక్ రైన్ ఫారెస్ట్ కి అక్కడ సన్నీ ఉంటే ఇంకొక బెట్మెంట్ కంపల్సరీ పర్చేస్ చేయండి. ఎంత ప్రశాంతంగా ఉందో, టోటలీ వర్త్ ఇట్. Well, this Mia Milk is a total game changer. Compulsory worth every penny. ఎంత ప్రశాంతంగా ఉందో ట్రావెలింగ్. ఐషమ్మ నీకు కూడా ప్రశాంతంగా ఉందా? అసలు చాలా, నా బ్యాగ్ కూడా నేను దానికి హుక్ చేసేసాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అసలు. ఎస్పెషల్లీ ఈ ఏజ్ పిల్లలు రారు, కదలరు. అమ్మా చూసానా? యా, ఫుడ్ ఆర్డర్ చేశాను, దానికోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఫుల్ నిద్ర వస్తుంది, దీనికైతే రావడం లేదు కదా రచని. వెల్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా మా ఫ్లైట్ టికెట్స్ కాదు, మన ప్లేస్ కి వెళ్తాం సార్. ఓ సారీ నాన్న, ఐషానికి పాపం స్కూల్లో బెంచ్ తగిలిందంట, 4 హెడ్ పట్టుకుంటే నొప్పి వస్తుంది, అందుకే ఫేస్ వాష్ కూడా తనే చేసుకుంటుంది కదా నాని. ఫస్ట్ ఫ్లైట్ అయితే అయిపోయింది అండ్ సెకండ్ ఫ్లైట్ మియామి నుంచి శాన్ వాన్ కనెక్టింగ్. ఒక 1 hour ఉంది మాకు అండ్ చాలా దూరం ఉంది. విత్ ఇన్ కానీ ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం మేము అసలు ఈ ఎయిర్పోర్ట్ మాకు కనెక్టింగ్ ఉండడం కూడా. 1 hour కరెక్ట్గా సరిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి.
ఐషాని భరత్ ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు మీ ఇద్దరు. This is spinach and cheese. నచ్చుకుంటుంది కదా. We came 30 minutes early. ఇక్కడ నుంచి కార్ దగ్గరికి వెళ్ళి సో మేము తీసుకున్న హోటల్ కి 40 minutes అంతేనా. మార్నింగ్ వెళ్ళేసాం కాబట్టి చాలా టైర్డ్ అనిపిస్తుంది అండ్ ఇది మౌంటైన్ టైమ్. వీఆర్ ఇన్ Puerto Rico, San Juan వచ్చేసాము. యాక్చువల్లీ ఇదైతే మౌంటైన్ టైమ్ జోన్. సో నాష్విల్ లో 3 అలా అయితే ఇక్కడ ఈవినింగ్ 5 o'clock. ఇప్పుడు వెళ్ళి బ్యాగ్స్ పిక్ చేసేసుకొని అక్కడ నుంచి కార్ దగ్గరికి వెళ్ళి అండ్ హోటల్ కి వెళ్ళాలి. ఐషాని స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ కార్ సీట్ ఇన్స్టాలర్. బ్యాగ్ అయితే వచ్చేసింది, చాలా సేపు పడుతుంది. ఒక చిన్న చిన్న బెల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏమో కదా 2-3 ఫ్లైట్స్ కలిపి అట్లా వస్తున్నాయి. సో చాలా సేపు పడుతుంది. అండ్ ఇది అయితే ద స్మియా మిల్లీ. ఐ కాంట్ రికమెండ్ దిస్ కైండ్ ఆఫ్. ఎంత యూజ్ అయింది కదా భరత్ షాప్, చాలా అంటే చాలా అసలు అమ్మో. లేకపోతే చాలా కష్టం. అదే అంబ్రిల్లా స్టాలర్స్ కూడా నాకు అనిపించేది ఇట్లా కొంచెం వంగి పుష్ చేయాలి ఏమో. నా హైట్ కి అంటే నేను పెద్ద హైట్ కాదు, నా హైట్ కి అవి నేను వంగినట్టు అనిపిస్తుంది. ఇంకా పెద్దగా ఉన్న హైట్ వాళ్ళకి ఇంకా కష్టం అవుతుందేమో ఆ స్టాలర్స్ పుష్ చేయడము అనిపిస్తుంది. ఇది చాలా అంటే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మాకు. వెల్ మేము కార్ పిక్ చేసేసుకొని మా హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. అస్సలు కొంచెం కూడా యుఎస్ఏ వైబ్ లేదు. చాలా డిఫరెంట్ గా ఉంది. నాకు తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నాం మేము ఇక్కడికి. చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మనము ఇట్లా మేబీ కేరళలో ఉంటదేమో, ఇట్లా నేను కేరళ కూడా చూడలేదు. ఫుల్ రోడ్డు ఇటు పక్కన అటు పక్కన ఫుల్ చెట్లు, ఎక్కడ చూసినా అరటి పండు చెట్లు. ఇదైతే మేము నంద్యాల నుంచి మహానందికి వెళ్లే రూట్ లో అనిపిస్తుంది నాకు. ఇట్లా చిన్న చిన్న కాలువలు ఉండి అటు ఇటు ఫుల్ చెట్లు ఉంటాయి అరటి పండువి. తర్వాత పెద్ద పెద్ద మ్యాంగో చెట్లు అంతా అలాగే ఉంది. అండ్ అయితే రోడ్డు మీద సైన్స్ ఉంటాయి కదా ఈస్ట్ వెస్ట్, అది కూడా ఇంగ్లీష్ లో లేవు బట్ అర్థమవుతున్నాయి. జీపీఎస్ పెట్టుకుంటాం కదా. బట్ బాగుంది చూడాలి ఇంకా హోటల్ అవన్నీ ఎలా ఉంటాయో. అంతేనా ఐషమ్మ? మేమున్న హోటల్ కి వచ్చేసాము. ఏదో ఇట్లా మంచిగా ఫుల్ ఏదో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. అండ్ ఇక్కడే రెయిన్ ఫారెస్ట్ కూడా ఉంటది. మనం ఇక్కడ నుంచి ఒక 30 kilometers అట్లా వెళ్ళాలి. ఎస్, సెకండ్ డే రెయిన్ ఫారెస్ట్, థర్డ్ డే బీచ్ మా ప్లాన్ లో. అండ్ మాకు 40 minutes డ్రైవ్. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి ఒక 3 times వర్షం పడింది ఇందులోనే. అండ్ మళ్ళీ వెంటనే ఫుల్ ఎండ వచ్చేసేయడము, రెయిన్ బాటిల్ అంతా. బట్ కార్ లో ఉన్నాం కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లీస్ట్ రేపు తిరిగేటప్పుడు రేపు మొత్తం ఫుల్ తిరుగుతాము. అప్పుడు ఇట్లా వర్షం గిర్షం ఏం లేకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది కదా నాని. జలుబు వస్తుంది, తడిచిపోతాం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని అయితే కదమ్మా. ద హోటల్ ఇంకా వర్షం పడుతూనే ఉంది, బాగా పెద్దగా పడుతుంది. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోవాలి అండ్ చూడాలి మా రూమ్ ఎక్కడో. మేము హోటల్ రూమ్ కి వచ్చేసాము. దిస్ రూమ్ ఇస్ క్వైట్ కోజీ అండ్ మంచిగా ఉంది. స్టూడియో, బట్ మేమేమి అది వాడాము. ఫుడ్ అదంతా కూడా ఇక్కడ చుట్టుపక్కల చాలా వెజిటేరియన్ అండ్ వీగన్ ఆర్గానిక్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో అనుకుంటున్నాము ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుందాము అని చెప్పి. అండ్ నాకు బాగా నచ్చింది అయితే ఈ వేవ్ చూపిస్తా, ఎంత బాగుందో. వెనకాల ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు కానీ బీచ్ అండ్ అట్లా మంచిగా వేవ్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. బట్ కానీ భరత్ ఇట్లా లింఫెడిమా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాడు. తను చెప్పిందంట ఈ వాటర్ ఇస్ వెరీ డేంజరస్, చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మేమేం లోపలికి వెళ్ళాము, జస్ట్ బయట ఆడుకుంటాం. ఓకే, రేపు హాట్ టబ్కి వెళ్దామా? ముగ్గురము వెళ్దాం. ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ భరత్ ఫుడ్ ఆర్డర్ పెట్టావా?
మస్తు ఆకలి అవుతుంది. ట్రిప్కి వచ్చిన ఎంత తిరిగినా ఈవినింగ్ వచ్చి మంచిగా నైట్ డ్రెస్ వేసుకొని అలా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా క్లైమేట్ మనకు అర్థమవుతుంది. చాలా అసలు ఫుల్ ఇట్లా ఇట్లా ఏమంటారు చెమట ఇట్లా అతుక్కపోవడం స్కిన్ అండ్ థండర్ స్టార్మ్స్. మంచిగా ట్రాపికల్ క్లైమేట్ లాగా ఉంది. నన్ను ఏం భయం ఉండదమ్మా. అండ్ కిందనే ఫుడ్ ఉంది. ఫుడ్ ఆర్డర్ చేసాము, దానికోసం వెయిట్ చేస్తున్నాం. డే అంతా ట్రావెల్ లాగింది. ట్రావెల్ టైం తక్కువే. టైమ్ జోన్స్ మేము CST లో ఉంటాము. సో ఫస్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ EST, దాని తర్వాత ఫ్లైట్ మౌంటైన్ టైమ్. సో మాకు అక్కడ మధ్యాహ్నం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అండ్ మార్నింగే లేయడం వల్ల బాగా టైర్డ్ అనిపిస్తుంది. ఇష్టం కదా. అండ్ రీసెంట్లీ ఈ స్నాక్స్ నాకు ఇండియన్ స్టోర్ లో దొరుకుతున్నాయి. హ్యాపీలీ ఆర్గానిక్ అన్ని మన ఆలూ భుజియా, తర్వాత అన్ని స్నాక్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, తర్వాత నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, మంచిగా ఉన్నాయి. ఇంకోటి కూడా నేను చూస్తున్నా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఆర్గానిక్ 2 బ్రదర్స్ అని చెప్పి ఆట అవన్నీ కూడా ఇండియా ఇంటికి వెళ్ళాక ఆర్డర్ పెట్టుకుందాము చపాతీ పిండి అవన్నీ అని చెప్పి. సత్తు ఫ్లోర్ చపాతీ పిండితోనే ఐషుకి ఏమైనా కేక్స్ కావాలి అన్నా చపాతీ పిండి డేట్స్ అట్లా వేసి వాళ్ళ కోసం కేక్స్ కానీ కుకీస్ కానీ చేయడానికి అది తీసుకుంటా. నేను తీసుకున్నాక చెప్పదు ఎట్లా ఉంది అని చెప్పి. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది కంపేర్ చేస్తే. ఆల్మోస్ట్ ఇట్లా $11 $60 ఎంతో అట్లా ఉంది ఆ చపాతీ పిండి. ఒక్కసారి తెప్పించి వాడాక మాకు మంచిగా అనిపిస్తే నేను చెప్తాను. సో ఇది ప్యూటరికన్ ఫుడ్. ప్లాంటైన్స్ ఉంటాయి కదా, అరటికాయలు మన కేరళ స్టైల్, వాటి ఫ్రైడ్ ప్లాంటైన్స్. బాగుంది. దిస్ ఇస్ మొఫోంగో. సో మొత్తం ప్లాంటైన్ బేస్డ్. మొఫోంగో అంటే ప్లాంటైన్ బేస్డ్ వెజిటేరియన్ విత్ లాట్స్ ఆఫ్ వెజీస్ అండ్ రైస్. సో యా నాన్న చూద్దాము ఎలా ఉంటుందో. ప్యూటరికన్ తెప్పించుకున్నాము. ట్రై చేద్దామా? దా మా ఇద్దరం కూర్చొని తిందాం ఇది.